నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: యూనియన్ అభివృద్ధికి వారి కృషి అభినందనీయం. గూడూరులోని ఎస్బీఐ ప్రధాన శాఖలో ఘనంగా ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తారకనాథ్ వర్ధంతి వేడుకలు. విరివిగా పాల్గొని రక్తదానం చేసిన ఉద్యోగులు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో 15 పాఠశాలకు స్పోర్ట్స్ కిట్స్ మంజూరు. గూడూరులోని అల్లూరు రాజశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పాఠశాలకు స్పోర్ట్స్ కిట్స్ అందజేసిన ఎంఈఓ జేవీవి ప్రతినిధులు. ఉపాధ్యాయ బదిలీలు మాన్యువల్ పద్ధతిలోనే చేపట్టాలి. వెబ్ కౌన్సిలింగ్ ను రద్దు చేయాలంటూ గూడూరులోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన ఏపీటీఎఫ్ నాయకులు. ఘనంగా బక్రీద్ వేడుకలు. గూడూరు మనుబోలు ప్రాంతాల్లో ఉన్న ఈద్గాలు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్న ముస్లింలు. యూనియన్ అభివృద్ధికి కామ్రేడ్ తారకనాథ్ ఎనలేని కృషి చేశారని గూడూరు రీజియన్ పరిధిలోని గూడూరు ఎస్బీఐ ప్రధాన యూనియన్ నాయకులు కొనియాడారు. గూడూరులోని ఎస్బీఐ కార్యాలయంలో తారకనాథ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన యూనియన్ అభ్యున్నతికి పాటుపడిన కామ్రేడ్ తారకనాథ్ 23వ వర్ధంతి వేడుకలు ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ తరపున శనివారం గూడూరు రీజియన్లోని గూడూరు ఎస్బీఐ ప్రధాన శాఖలో ఘనంగా జరిగాయి. 100 మందికి పైగా ఉద్యోగులు స్వచ్ఛందంగా హాజరై రక్తదానం చేశారు. కామ్రేడ్ తారకనాథ్ సేవలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఏజీఎస్ విరూపాక్షరాజు, వినయ్ కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేవీఎస్ఎన్ మూర్తి తదితరులు మాట్లాడుతూ తారకనాథ్ ఆశయాలు, ఆలోచనలను అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వారి సేవలు ఎనలేనివని కొనియాడారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ అమరావతి సర్కిల్ తరఫున ప్రతి సంవత్సరం కామ్రేడ్ తారకనాథ్ గారు వర్ధంతిని ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం ద్వారా ఆ యూనియన్ తరఫున ఉన్న మెంబర్స్ అందరూ ప్రతి సంవత్సరం తిరుపతి మాడ్యూల్లో నియర్లీ 500 అబౌవ్ యూనిట్స్ డొనేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా కామ్రేడ్ తారకనాథ్ గారు ఎవరైతే ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ గాను, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ 100% జనరల్ సెక్రటరీ గాను చాలా ఏళ్ళుగా పనిచేసి ట్రేడ్ యూనియన్ యొక్క మార్క్ని చాలా ఉన్నతికి తీసుకొచ్చిన వ్యక్తి ఒకనొక మీటింగ్లో కామ్రేడ్స్ అని సంబోధిస్తూ ఆయన ఈ యూనియన్ కోసం ఆయన ప్రాణమే త్యాగం చేయాల్సి వచ్చింది. అతన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంటాం. అన్నదాన కార్యక్రమాలు కానీ, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కానీ, అలాగే స్వచ్ఛందంగా ఈ రక్తదాన పంపిణీ చేయడం కానీ చేస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం ఈ గూడూరు రీజన్ తరఫున గూడూరు రీజన్లో గూడూరు మెయిన్ బ్రాంచ్ నందు మేము ఈ యొక్క గూడూరు ఏరియా హాస్పిటల్కి 100 మంది దాకా డొనేట్ చేయాలని మా కామ్రేడ్స్ సంకల్పించారు. అందరికీ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క కామ్రేడ్స్కి, అలాగే మా బాబు చీఫ్ మేయర్ బాబురావు గారికి, అలాగే అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ గారికి, అలాగే కామ్రేడ్ వినయ్ గారు రీజనల్ సెక్రటరీ గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క కామ్రేడ్కి కృతజ్ఞతలు చేస్తున్న కామ్రేడ్స్. జోహార్ కామ్రేడ్ తారకనాథ్, జోహార్ కామ్రేడ్ తారకనాథ్, కామ్రేడ్ తారకనాథ్ అమర్ రహే, కామ్రేడ్ తారకనాథ్ అమర్ రహే. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ బాబురావు, మేనేజర్ రామచంద్రయ్య, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎంపిక చేసిన పాఠశాలలకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం జరిగిందని జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు రాజశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎంఈఓ రౌఫ్ చేతుల మీదుగా పాఠశాల ప్రతినిధులకు అందజేశారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ సహకారంతో ఎంపిక చేసిన పాఠశాల క్రీడాకారులకు అవసరమైన స్పోర్ట్స్ కిట్స్ ను ఎంఈఓ రౌఫ్ చేతుల మీదుగా
ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ క్రీడాకారుల కోరిక మేరకు స్టేడియంలో గ్యాలరీ, ఓపెన్ జిమ్ల ఏర్పాటుతో పాటు అభివృద్ధి పనులు ఎమ్మెల్యే చేపట్టారని తెలిపారు. అందుకు ఆయనకు క్రీడాకారులందరూ కృతజ్ఞతలు తెలిపారన్నారు. ఎంపిక చేసిన 15 పాఠశాలకు స్పోర్ట్స్ కిట్స్ ను ఎమ్మెల్యే దాతృత్వంతో అందజేయడం జరిగిందని ఆయన వివరించారు. మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు వారి పుట్టినరోజు జూన్ 3వ తారీఖు సందర్భంగా 15 స్కూల్స్కి ఈ స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వాలని అనుకున్నారు. ఆ రోజు వారు బిజీగా ఉండటం వల్ల ఆ రోజు ఇవ్వలేక నాకు అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మా చిలకూరు ఎంఈఓ గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం. ఈరోజు ఆ 15 స్కూల్స్కి సంబంధించి ఈ స్పోర్ట్స్ కిట్స్ అన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గూడూరు స్టేడియంలో ఎమ్మెల్యే గారు దాదాపు 50 లక్షల రూపాయలతో ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. వారికి మేమందరం కూడా స్టేడియంలో ఉన్నటువంటి క్రీడాకారులు అయితేనేమి, వాకర్స్ అయితేనేమి కూడా అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా రేపు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత పిల్లలకు కూడా ఆడుకునే దానికి అవసరమైనటువంటి స్పోర్ట్స్ కిట్స్ అన్నీ కూడా వారు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఉపాధ్యాయులందరూ ఇక్కడికి వచ్చిన పీడీలు కూడా వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు ఈరోజు స్టేడియాన్ని అభివృద్ధి చేస్తూ అన్ని స్కూల్స్ కూడా వీలైనంత వరకు 15 స్కూల్స్ కూడా ఈ స్పోర్ట్స్ కిట్స్ అన్ని ఇవ్వడం కూడా చాలా సంతోషం. నిజంగా ఈరోజు మా స్టేడియం కనుక చూసినట్టయితే వారు చేసిన అభివృద్ధికి మేము స్టేడియంలో ఉన్న క్రీడాకారులు, వాకర్స్ అందరం కూడా ఎంతో ఆశ్చర్యానికి లోనవుతున్నాం. ఒక్క సంవత్సరంలోనే ఇన్ని అభివృద్ధి పనులు చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఇంకా మరికొందరు మాట్లాడారు. మా పాఠశాలకు 15 పాఠశాలలకు మా స్పోర్ట్స్ కిట్స్ అయితే అట్లాగే గేమ్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము క్రీడలకి, ఆటలకి బాగా ప్రాధాన్యత ఇస్తుంది. అట్లే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఎంతో ప్రోత్సాహం అందిస్తూ ఈ విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా దాదాపు ప్రతి పాఠశాలకి 30,000 రూపాయలు చేసే క్రీడా ప్రకటనలు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ముందుగా ప్రోత్సాహకంగా మా చిన్నాలను ప్రోత్సహించడానికి గాను మన శాసనసభ్యులు గుర్తించి మా పిల్లలకు మంచి క్రీడా పథకాలు ఇచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఆ రోజు ఇవ్వకపోయినా కూడా గుర్తుపెట్టుకొని మా రాజన్న పిలిపించి ఈరోజు ఇవ్వడం ఆనందదాయకం. కాబట్టి మా యొక్క విద్యార్థి లోకము మారుమూలలో ఉన్నటువంటి స్కూళ్ళు కూడా 3 మండలాలకు సంబంధించి ఈ కిట్లు అందజేయడం చాలా సంతోషకరం. ఇవి ఎక్కువగా మారుమూల ప్రాంతాలు చాలా తక్కువగా పోతుంటాయి. పాఠశాల ప్రారంభకు ముందే మా అందరికి అందజేయడం చాలా సంతోషకరం, చాలా ఉపయోగకరంగా ఉంటుంది పిల్లలకి. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో సునీల్ కుమార్ గారు చేసి పేద పిల్లలకి ఉపయోగపడతారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా గూడూరు వాకర్స్ కానీ స్టేడియం ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అద్భుత రీతిలో చాలా తక్కువ టైంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అనేది మేము చూస్తున్నాం. మేము ఎప్పటి నుంచి ఆడుతున్నాం ఇక్కడ క్రికెట్, కానీ తక్కువ టైంలో ఈ స్టేడియంని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి సునీల్ కుమార్ గారికి. ఈ కార్యక్రమంలో సుమన్ రెడ్డి, శర్మ, వెంకటేశ్వరులు, లవకుమార్, రఘు, పీడీలు కోటేశ్వరయ్య, శ్రీనివాసులు, వెంకటరమణ, చంద్ర, చిన్న, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలు మాన్యువల్ గా చేయాలని, వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి తదితరులు మాట్లాడుతూ గత నెలలో విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయ సంఘాలు చర్చలు జరిపాయన్నారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే వెబ్ ఆప్షన్లు తీసుకోవాలని మెసేజ్లు పంపించారని, దీన్ని ఉపాధ్యాయ సంఘాలని వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ మెంబర్. ఈయన మే నెల 19, 20వ తేదీల్లో ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల ముఖ్య కార్యదర్శి గారు, పాఠశాల డైరెక్టర్ విజయరామరాజు గారు చర్చలు జరిపిన నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంలోనే చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నిన్నటి దినం శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చి వెబ్ కౌన్సిలింగ్ విధానానికి వాళ్ళు శ్రీకారం చుట్టడం మీదట ఉపాధ్యాయ సంఘాలుగా ఉపాధ్యాయులకు మేమందరం ఆ చర్యను వ్యతిరేకిస్తూ ఈ రోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికగా వెబ్ కౌన్సిలింగ్ బాయ్కాట్ చేయమని పిలిపించాం. ఈ విషయాన్ని మీడియా ద్వారా కూడా ఉపాధ్యాయ మిత్రులకు తెలియజేస్తాం. అంతేకాకుండా జిల్లాలోని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డిఓ ఆఫీసుల కార్యాలయాల ముట్టడి ఈ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పక్షాన చేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా దీన్ని గమనించండి. నిన్నటికి మొన్నటికి స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు వెబ్
కౌన్సిలింగ్ జరిగింది. దాంట్లో సుమారు ఒక 200 ఖాళీలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్లు పెట్టుకోవాల్సింది, చాలా పరిమితమే. అయినా ఒక రోజంతా ఒక్కొక్క ఉపాధ్యాయుడు మానసిక ఒత్తిడికి గురయ్యి ఆ ఖాళీలను ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి సెకండ్ గ్రేడ్ టీచర్లకి 2000 ఖాళీలు, లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ 2000 ఖాళీలు పెట్టుకోవాలి. ఆ 2000 ఖాళీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పెట్టుకోవడానికి వీలుగాని పరిస్థితి. టెక్నాలజీని ఉపాధ్యాయులకు అందరూ స్వాగతిస్తాం, అయితే ఆ టెక్నాలజీని వాడుకోవడం ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు. పేరుకు మాత్రం ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతున్నామని చెప్తున్నారు, కానీ ఉపాధ్యాయులకి గతంలో జరిగిన వెబ్ కౌన్సిలింగ్ విధానానికి మొన్న జరిగిన వెబ్ కౌన్సిలింగ్ చాలా తేడా. అయితే ఇప్పుడు ఎస్జిట్కి సంబంధించి ప్రభుత్వం ముందుగా చెప్పినట్టుగా కాకుండా మెల్లగా దాన్ని వెబ్ కౌన్సిలింగ్ పెడతాం, మేము మాన్యువల్ కౌన్సిలింగ్ లేదని శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల వారికి మెసేజ్ ఇచ్చి ఈ విధంగా మీరు వెబ్ కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలన్నటువంటిది చెప్పడం జరిగింది. దానిని రాష్ట్రం అంతా ఎస్జిటీలు ఈరోజు గందరగోళానికి గురయ్యి కొంత ఆశ్చర్యంతో మాకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగే మాకు ముద్దనటువంటి నినాదంతో ఈరోజు అనేక మంది ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి మేము కోరేది ఏంటంటే ఉపాధ్యాయులందరినీ కూడా ఏకతాటిగా ఉండాలి. రేపు భవిష్యత్తులో ఇచ్చేటటువంటి కార్యాచరణ పిలుపుకి అందరూ కూడా ముందుకు రావాలి. దీనిని మనం బాయ్కట్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మార్చులు కూడా ఈ సమావేశంలో యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని, అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ వెంకట రాజేష్ తెలిపారు. రాపూరు పట్టణంలో ఆయన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. పలు వాహనాలకు అపరాధ రుసుము విధించారు. రాపూరు పట్టణంలో పలు వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. వాహన చోదకులకు లైసెన్సులు ఉన్నాయో లేదో వారు పరిశీలించారు. వాహన పత్రాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించి సూచనలు చేశారు. పెండింగ్ లో ఉన్న చలానాలను వారు వసూలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకట రాజేష్ మాట్లాడుతూ, సరైన పత్రాలు లేని వాహనాలకు, నెంబర్ ప్లేట్లు లేకుండా రోడ్లపై నడిపిస్తున్న వాహనాలకు జరిమానాలు విధించడం జరిగిందని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహన చోదకులకు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పేరిట నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేరి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పాజిటివ్ నెట్వర్క్ అధ్యక్షులు ధనుట్య, డాక్టర్ హరీష్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రామ్మోహన్ రావు, రాధయ్య, ప్రభాకర్, పిల్లల శ్రీనివాసులు, పురంధర్ రాజు, నాగరాజు, పెంచలయ్య, మల్లికార్జున్, కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన ఒక 30 మంది ఎయిడ్స్ గ్రస్తులకు పౌష్టికాహారాన్ని మన దేవుళ్ళతో భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆరోగ్య సంజీవిని పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేరం గారు సంపూర్ణ సహకారంతో ప్రతి నెల, అంటే జీవితకాలం ప్రగతి సేవా సంస్థ ఉన్నంత వరకు ఈ ఒక ప్రాజెక్టు పుష్కలంగా ఇస్తున్న మా జనార్దన్ రెడ్డి గారికి, రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు నెట్వర్క్ నుంచి మా తనుర్జ మేడం గారు ఇక్కడికి రావటం, ఎందుకంటే ఆమె సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ జనాల మీద కేరింగ్ ఎక్కువగా ఉంటుంది. నాకు ముందుగానే నాకు గుర్తు చేయటం, నేను గుర్తు చేయటం, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే బాధ్యత కలిగినాం కాబట్టి నేను కూడా మేడం గారికి ఫోన్ చేసి మనం ఎప్పుడు పెట్టుకుందాం మేడం, మీరు వస్తే బాగుంటుందని నేను కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్ సంజీవిని కార్యక్రమాన్ని మా డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీదుగా జరపడం మాకు ఎంతో శుభదాయకంగా ఉంది. అదేవిధంగా మా ప్రగతి తరఫున చేయడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ విధంగా హెచ్ఐవి పేషెంట్లకి ఈ విధంగా మంచి న్యూట్రిషన్ ఇస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తున్నారు. వాళ్ళకి ఎంతో భగవంతుడి దేవల మేలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఈ పౌష్టికాహార రూపంలో ఎంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అవకాశాన్ని వారి కుమార్తె రోహిణమ్మ గారు, అలాగే అల్లుడు జనార్దన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అది కూడా ప్రగతి సేవా సంస్థ తరఫున నిర్వహించడం, అలాగే జీవితకాల కార్యక్రమంగా దీన్ని నిర్వహించడం, ఇవన్నీ కూడా ఆనందించదగ్గ విషయం. కాబట్టి ప్రత్యేకంగా ప్రగతి సేవా సంస్థ తరఫున వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులు ధైర్యాన్ని ముందుగా కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చేటువంటి పౌష్టికాహారాన్ని అలాగే మా అధ్యక్షులు తెలియజేశారు.
ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఈ పౌష్టికాహారాన్ని ఉపయోగించుకుంటూ వీలైనంత ఒక మానసిక స్థైర్యాన్ని తెచ్చుకుంటే మన జీవనం యొక్క కాలాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా డాక్టర్లు ఇచ్చే సలహాలను ఫాలో కండి, ఈ పౌష్టికాహారాన్ని ఉపయోగించుకోండి. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను గూడూరు పట్టణంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగ విశిష్టతను మత పెద్దలు వివరించారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పెద్దల సమాధుల వద్ద పెద్దలను వారు స్మరించుకున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ونعوذ بالله من شر سيدنا ونبينا ونذيرا وتعالى في القرآن المجيد مذيع للناس للذي بارك الله لنا ولكم في القرآن وعلى آله الله تعالى رضي الله تعالى عنها وعلى باقية من العشرة المبشرون واذكروا الله يذكركم मुझसे भी गुजारिश है من أسمائنا وذرياتنا ولوالدينا وللمؤمنين من كل بلاء الدنيا ومصيبة. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. బక్రీద్ సందర్భంగా పలు మసీదులు, ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక ముస్లిం సోదరులు చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. क्या तुम लोग जानवरों के गले के ऊपर भी नहीं चला सकते? जानवरों को भी अल्लाह के राह में कुर्बान नहीं कर सकते। कुरान को कंगाइयां मारेंगे वहां भी गाना करो। सामने आगे थे उसके बातों को मानने के लिए तैयार नहीं थी।
మనుబోలు మండలంలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. మనుబోలులోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదుల్లో కూడా ప్రార్థనలు జరిగాయి. మడమనూరు, మదీనా, అలాగే అక్కంపేట ఉస్మానియా మసీదులో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లిం సోదరులు కుర్బానీ గావించారు. మండల వ్యాప్తంగా బద్దివేలు, వేదంపల్లి, కాగితాలపూరు, కొలనకుదు తదితర గ్రామాల్లో బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. या अल्लाह 80 के बरस में अल्लाह से दुआ करते और पीते रहे, अपने बच्चों को दूध और अपने बच्चों को इस्माइल अलैहिस्सलाम को तुम्हें खाली जगह में मैदान में तुम है तो तुम यहाँ से जा सकते। हज़रत इब्राहिम अलैहिस्सलाम जो है झाड़ नहीं, खाने का कुछ सामान नहीं, बिल्कुल खाली मैदान, खाली जमीन और थोड़ा सा पानी है बस पीसे में बर्तन में, वो पाने का चांस नहीं, कोई गांव नहीं, कोई मोहल्ला नहीं, कुछ भी जहाँ पर आदमी नहीं, जहाँ पर पानी नहीं, खाने अल्लाह के तरफ से इम्तिहान शुरू हुआ। इम्तिहान क्या शुरू? औलाद अता की हजरत हाजरा अलैहिस्सलाम की तरफ से। अल्लाह तबारक व तआला से दुआ करते हैं या अल्लाह 80 साल की उम्र हुए, 80 साल 80 पर हमें पढ़ते हैं और उसका रुज़्क़ हो, अगर हमें अल्लाह के वास्ते कुर्बानी करेंगे तो अल्लाह तुमने कुर्बानी क्यों नहीं किया, जैसे नमाज के बारे में सवाल कर। మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. తదుపరి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా గంగాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. श्री समर्थ सद्गुरु भगवान वेंकटेश्वर महाराज की गोविंदा నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పినుసుల లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయంలో శ్రీవారి కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల అనంతరం 4వ శనివారం నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను శ్రీవారి కళ్యాణ మండపంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
యూనియన్ అభివృద్ధికి వారి కృషి అభినందనీయం. గూడూరులోని ఎస్బీఐ ప్రధాన శాఖలో ఘనంగా ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తారకనాథ్ వర్ధంతి వేడుకలు. విరివిగా పాల్గొని రక్తదానం చేసిన ఉద్యోగులు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో 15 పాఠశాలకు స్పోర్ట్స్ కిట్స్ మంజూరు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పాఠశాలకు స్పోర్ట్స్ కిట్స్ అందజేసిన ఎంఈఓ, జేవీవి ప్రతినిధులు. ఉపాధ్యాయ బదిలీలు మాన్యువల్ పద్ధతిలోనే చేపట్టాలి. వెబ్ కౌన్సిలింగ్ ను రద్దు చేయాలంటూ గూడూరులోని మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన ఏపీటీఎఫ్ నాయకులు. ఘనంగా బక్రీద్ వేడుకలు. గూడూరు మనుగోలు ప్రాంతాల్లో ఉన్న ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్న ముస్లింలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.